రైట్ న్యూస్ డీటెయిల్స్. ఇక ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖర్చులు తగ్గించడంలో తొలి అడుగు ముందుకేశారు. తన కాన్వాయ్ని సగానికి సగం తగ్గించాలంటూ కూడా ఎస్పీజీని ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. ఇక తన కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలంటూ కూడా సూచించారు. కొత్త వాహనాలు కొనుగోలు చేయొద్దంటూ ఎస్పీజీ తెలియజేశారు. ఇక మరికొన్ని రోజుల్లో కేంద్ర మంత్రులు విభాగాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను విస్తరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్. ఇక మరోవైపు ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ నీతి ఆయోగ్ సూచనలు చేసింది. ఇక ఈ సమావేశంలో పెట్రోల్, డీజిల్ సహా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఏదైతే కీలక వ్యాఖ్యలు చేశారు, దేశంలో పొదుపు మంత్రాన్ని పాటిద్దామని, అదేదో ఆయనే మొదటి నుండి పాటిస్తే బాగుంటుందని చెప్పేసి నెటిజన్లు ఒక పెద్ద ఎత్తున కూడా వాదన వినిపించారు. సో ఇందులో భాగంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా, లేకుంటే ఎలాంటి పరిణామాలకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు? ఖచ్చితంగా నెటిజన్లు చేసినటువంటి కామెంట్కి ఎప్పుడు కూడా ప్రధాని స్పందించేటటువంటిది ఎప్పుడూ కూడా ఉండదు. కానీ ప్రధాని ఏదైనా చెప్పాడు అంటే దానిని ఖచ్చితంగా తప్పకుండా తానే మొట్టమొదట పాటించినటువంటి అంశాలు గతంలో కూడా చాలా అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే హైదరాబాదు పర్యటనలో చేసినటువంటి అంశాలు, ఇంధనము, బంగారము, అనేక అంశాలపై కూడా పొదుపు చర్యలను చేపట్టాలి అన్నటువంటి ఏదైతే ప్రసంగంలో చెప్పిన తర్వాత అనేక మంది కూడా ఒకవైపు నెటిజన్స్ కూడా కామెంట్ చేసినటువంటి, కానీ దానికి అనుగుణంగా చాలా కీలకంగా ఇటు ఢిల్లీ వేదికగా కూడా దీనికి తగ్గట్టుగా కూడా కేంద్ర కేబినెట్కి సంబంధించినటువంటి అనేక అంశాలు, కీలకమైనటువంటి సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. నిన్న రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కూడా చాలా కీలకమైనటువంటి సమావేశం. కానీ ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇటు కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఇందులో అనేక పొదుపు చర్యలతో పాటు తన వాహనానికి సంబంధించినటువంటిది ఏదైతే సెక్యూరిటీ ఉంటుందో ఆ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ 50% పైగా కూడా తగ్గించే విధంగా కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అన్నటువంటిది సమాచారము. దీనికి సంబంధించినటువంటిది అంటే ఇంధనాన్ని ఖర్చు తగ్గించేసేసి దాదాపు చాలామంది కూడా అంటే వాహనదారులు అనుకోవచ్చు, ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించే విధంగా కూడా తన సెక్యూరిటీని తగ్గించడము అన్నది ఒక కీలక ప్రకటన, కీలకంగా కూడా ఆదేశాలు జారీ చేశారు అన్నటువంటిది సమాచారం. తన వెహికల్స్ని అంటే ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి సెక్యూరిటీని తగ్గించడము, ఎలక్ట్రిక్ వాహనాలను పెరుగుదల అన్నటువంటిది ఈరోజు ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే కీలకమైనటువంటి సమావేశంలో కూడా ఇటు అంటే నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఇన్ఫార్మల్ ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం కూడా జరిగింది. ఇందులో కూడా పొదుపు చర్యలకు సంబంధించినటువంటి ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించాల్సినటువంటి అనేక అంశాలపై కూడా ఆర్థికపరమైనటువంటి అనేక అంశాలను కూడా కీలకమైనటువంటి సమావేశం కూడా నిన్న ఢిల్లీ వేదికగా కూడా జరిగింది. అయితే ఇక్కడ పశ్చిమాసియా సంక్షోభము, తర్వాత గ్లోబల్ ఆయిల్ రేట్స్, ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటుగా ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంటే దీనిపై చర్చలు, తర్వాత దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా అంటే కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసే విధంగా కూడా ఉంది. అయితే హైదరాబాద్ పర్యటనలో భాగంగా అటు అంటే బంగారం కొనుగోలు ఒక సంవత్సరం పాటు వాయిదా వేయాలి, తర్వాత ఇంధనంకి సంబంధించినటువంటి ఖర్చులు తగ్గించాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నటువంటి అనేక అంశాలపై కూడా చర్చించిన తర్వాత పొదుపు చర్యల్లో భాగంగా రానున్నటువంటి అంటే ముప్పనుకోవచ్చు అటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఒకవైపు, అంతేకాకుండా ఆయిల్ రేట్స్ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భారత్ ఒక పొదుపు చర్యల్లో భాగంగానే హైదరాబాద్లో కీలకమైనటువంటి ప్రసంగము, అనంతరం జరుగుతున్నటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా ఈరోజు చాలా కీలకంగా కూడా దీనిపైనే ప్రధాన చర్చ. దీనికి సంబంధించినటువంటి పొదుపు చర్యల్లో భాగంగా కూడా ఇటు కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి ఏదైతే ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా తగ్గించేటటువంటి అవకాశం ఉంది. దీనిపై కూడా ప్రధానంగా కూడా చర్చలు అంటే ఈ సమావేశంలో కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఉన్నటువంటి ఫెసిలిటీస్ అంటే వారికి సంబంధించినటువంటి వాహనాలు అనుకోవచ్చు, దాని అంటే అనేకమైనటువంటి సభలు, సమావేశాల్లో కూడా ఖర్చులు అనుకోవచ్చు, అన్నిటిని కూడా తగ్గించేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశము చాలా కీలకంగా జరుగుతున్నటువంటి పొదుపు చర్యల్లో భాగంగానే ఈ సమావేశం జరుగుతుందని చెప్పవచ్చు. రైట్. థ్యాంక్ యూ కళా.